మిల్క్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ వదిలట్టు 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ వదిల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సిగ్వెల్. మొదటి పార్ట్లో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించగా పార్ట్ 2లో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాను అశోక్ తేజ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ మొదటి షెడ్యూల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా వదిలలో రెండో షెడ్యూల్ ప్రారంభించారు మేకర్స్. ఈ సందర్భంగా వదిల 2 నుండి తమన్నా పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వీడియోలో శివశక్తిగా కాషాయ దుస్తుల్లో లేడీ అఘోరగా పవర్ఫుల్గా కనిపించారు తమన్నా. ఇక ఈ వీడియోకి లేటెస్ట్ సెన్సేషన్ అంజనీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది ఈ సినిమా. డెబ్యూ డైరెక్టర్ భరత్ మిత్రా తెరకెక్కించిన మూవీ ఏం చేస్తున్నావ్. విజయ్ రాజ్ కుమార్ హీరోగా, నేహా పఠాన్, అమితా రంగనాథ్ హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ గత ఏడాది ఆగస్టు 25న థియేటర్లో రిలీజ్ అయి యావరేజ్ మౌత్ టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్లాట్ఫామ్ ఈటీవీలో విన్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రికార్డు వ్యూస్ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈటీవీ విన్ ఓటీటీలో 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ రితికా సింగ్ వరలి తర్వాత హైయెస్ట్ వ్యూస్ ఏం చేస్తున్నావు మూవీ దక్కించుకున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. మరి థియేటర్లో హిట్ అవ్వని ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓటీటీలో ఆడియన్స్ మనసు గెలుచుకోవడం పట్ల మేకర్స్ ఖుషి అవుతున్నారు. నవీన్ కుర్వా, కిరణ్ కుర్వా ప్రొడ్యూసర్ చేసిన ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో నటించింది ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు కావడం, అలాగే పెద్దగా ప్రమోషన్ కూడా చేయకపోవడంతో థియేటర్లో వచ్చిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో రాజు కనకాల, ఆమని, కేరఫ్ కంచర్లపాలెం రాజు, మధు ముఖ్య పాత్రలో నటించారు. కాగా ఈ మూవీని ఎన్వీఆర్ క్రియేటివ్ వర్కర్స్ బ్యానర్ పై కుర్వా నవీన్, కుర్వా కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ విషయానికి వస్తే బీటెక్ కంప్లీట్ చేశాక ఉద్యోగం కోసం చూస్తున్న యువకులు అందరూ రిలేట్ అయ్యేలా కథను రాసుకున్నాడు డైరెక్టర్. చదువు పూర్తి చేసుకొని తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఉద్యోగం చెయ్యాలా, లేదంటే తన గోల్ వైపు అడుగులు వెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్న ఓ యువకుడి కథతో ఏం చేస్తున్నావు మూవీ తెరకెక్కింది. అతడి జీవితంలో ఒక అమ్మాయి ఎలా వచ్చిందనేది న్యాచురల్ కామెడీతో ఏం చేస్తున్నావు ఆడియన్స్ ముందుకు వచ్చింది. RRR వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. సీతారామరాజు పాత్రలో కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు రామ్ చరణ్. అందుకే ఆయన తర్వాత సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. అందులో భాగంగానే ఇటీవల ఉప్పిన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనత్ ఓ సినిమాను ఓకే చేశాడు. చరణ్ భారీ బడ్జెట్తో భారీ స్టార్ కాస్ట్తో వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. రూరల్ బ్యాక్డ్రాప్లో రా అండ్ రాస్టిక్గా వస్తున్న ఈ సినిమాలో వినూత్న పాత్రలో కనిపిస్తారట చరణ్. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినిమా అంచనాలు రోజుకు రోజుకి ఎదిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా RC16 గురించి అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారీ బడ్జెట్తో వస్తున్న RC60 మూవీ కోసం రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట రామ్ చరణ్. ఈ విషయంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను సైతం క్రాస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ఏకంగా 130 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకున్నారంట రామ్ చరణ్. అయితే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో తీసుకోలేదని టాక్. లాభాల్లో వాటల రూపంలో ఇంతకంటే చాలా ఎక్కువే తీసుకున్న హీరోలున్నారు. కానీ కేవలం ఇలా పారితోషికంగానే 130 కోట్లు తీసుకున్న హీరో రామ్ చరణ్ మాత్రమే నట. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన
సలార్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ ఫీలింగ్ ఇచ్చిన, కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న ప్రభాస్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చింది సాలార్. ఈ సినిమాకు సిగ్వెల్గా సలార్ పార్ట్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీలు వర్గాల హాట్ టాపిక్ గా మారింది. ఇక అదేంటంటే సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్ట్ 2 కోసం మరో స్టార్ బ్యూటీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ బ్యూటీ మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ. అవును, సలార్ పార్ట్ 2లోకి రోల్ కోసం కియారాను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక సలార్ పార్ట్ 2 షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాను 2025 ఎడిటింగ్లో ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్ నీల్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్. రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సిగ్వెల్ గా రానున్న డబల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో రాబోతున్నట్లు సమాచారం. మహాశివరాత్రి సందర్భంగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు గత ఏడాది మేకర్స్ వెల్లడించారు. అప్పట్లో 100 రోజులు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. అయినా ఇప్పటికీ డబల్ ఇస్మార్ట్ నుంచి కాస్త అయినా సౌండ్ మాత్రం వినిపించట్లేదు. దీంతో ఈ సినిమా ఏమైంది, మధ్యలోనే ఆగిపోయిందా ఏంటి అంటూ కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మే 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి మ్యూజికల్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ కి ఇచ్చిన సౌండ్ తో సాంగ్స్ లోని మాస్ బిట్స్ కు డీజే బాక్సులు బద్దలైపోయాయి కూడా. ప్రస్తుతం డబుల్ స్మార్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లే చేయడానికి మ్యూజిక్ వర్క్ లో మణి శర్మను మస్తు బిజీగా ఉన్నారట. అయితే ఇప్పుడు డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా లెవెల్లో రానుందని, కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణి శర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో డబుల్ స్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కానుందట. చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నారట మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లో జూన్లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. త్వరలో డైరెక్టర్ గా పూరి ఫైనల్ రిలీజ్ డేటాను అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి పూరి, రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి. సీతారాం సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ ను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్. ఈ సినిమా అందించిన విజయంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో హాయ్ నానా చేసి సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఇటీవలే విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ఓకే చేయలేదు ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ఫేవరెట్ హీరో గురించి, ఆ హీరోతో ఎదురైన వింత సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. మృణాల్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో జెర్సీ సినిమా హిందీ రీమేక్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ సీన్లో మృణాల్ షాహిద్ని చెంపపై కొట్టాలి. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిందంట మృణాల్. కారణం షాహిద్ కపూర్ తన ఫేవరెట్ హీరో కావడమే. అదే విషయానికి డైరెక్టర్కి చెప్పి నేను మెల్లిగా కొడతాను, తర్వాత ఫాస్ట్గా మార్చుకోమని చెప్తుందట. కానీ దానికి డైరెక్టర్ ఒప్పుకోలేదట. గట్టిగా కొట్టమని చెప్పారట. దాంతో భయంగానే ఆ సీన్ చేసిందట మృణాల్. అలా తన
ఫేవరెట్ హీరోని కొట్టిన సీన్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది ఇవాల్టి సినీ టాకింగ్. మరో సినీ టాకింగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.